హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే చికెన్ కర్రీ అనమాట. ఇది నాటుకోడి కూరతో చేస్తున్నాము. ముందుగా నాటుకోడి అనేది మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు దంచిన పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా వేసుకోవాలి. తగినంత పసుపు వేస్తున్నాము. కారం 3-4 స్పూన్లు వేసుకోవాలి. స్పైసీగా ఉంటుంది నాటుకోడి కూర కాబట్టి కొంచెం స్పైసీ చేసుకున్నాం కాబట్టి కొంచెం కారం ఇట్లా ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా 3-4 స్పూన్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని మంచిగా చికెన్ ముక్కలకు అంటేలాగా మంచిగా కలుపుకోవాలి. నాటుకోడి కూర కాబట్టి కొంచెం నానబెట్టి వంటనే చాలా బాగుంటుంది. ఇలా మసాలాలు పసుపు ఉప్పు కారం మంచిగా వేసుకొని నానబెట్టుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అర్ధగంట సేపు నానబెట్టి మంచిగా కలుపుకొని నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని తగినంత నూనె వేస్తున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. మంచిగా తక్కువ పెట్టుకొని చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేస్తున్నాం. ఆల్రెడీ మనం అందులో నానబెట్టుకున్న పెరుగు చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేస్తాము. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. దానివల్ల ఉల్లిపాయలు మంచిగా మగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ నానబెట్టిన చికెన్ వేస్తున్నాము. ఇలా మసాలా అన్నీ నానబెట్టి ఉన్న చికెన్ వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నాటుకోడి కూడా ఉడకడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. ఇది గ్రేవీలా చేసుకోవాలి. మరి దగ్గర కొంత బాగుండదు టేస్ట్ అనేది. గ్రేవీలా చేసుకుంటే సూప్ లాగా చాలా బాగుంటుంది అన్నమాట చికెన్ కర్రీ అనేది. ఇది మంచిగా మసాలా మొత్తం ఉల్లిపాయలు మసాలా మొత్తం అంటేలాగా మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఈ నాటుకోడి కాబట్టి ఉడకడం చాలా టైం పడుతుంది. మేము ఎప్పుడు కానీ బోనాలు చేసుకున్న ఏం చేసుకున్న నాటుకోడి కూర స్పెషల్గా చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇది అన్నం మీదకి చపాతీ మీద చాలా బాగుంటుంది. మన ఆఫ్టర్నూన్ అన్నం మీద చపాతీ మీద తినొచ్చు, ఇప్పుడు పూరి మీద తినొచ్చు. ఇది మంచిగా ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది యాడ్ అవుతుంది మంచిగా. నెక్స్ట్ ధనియాల పొడి వేస్తున్నాము. ధనియాల పొడి వల్ల ఏదో డైజెస్ట్ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాల పొడి వల్ల. ఇలా మంచిగా చేస్తూ ఉండాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. గ్రేవీలో చేస్తున్నాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుంది చికెన్లో. నాటుకోడి కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వాటర్ పోసుకోవాలన్నమాట. ఇలా మంచిగా సూప్ లాగా ఉడికించుకోవాలి. మ్యాక్సిమం ఉడికిపోతుందండి. మనం ముందుగానే మసాలా రెడీ పెట్టుకోవడం వల్ల ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకుంటున్నాము. స్పైసీ చేస్తున్నాం కాబట్టి మసాలా ఎక్కువనే వేసుకుందాం అనమాట. ఎప్పుడుగా నాటుకోడి కూర అనేది చికెన్ కర్రీ అయినా కానీ మసాలా ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. మ్యాక్సిమం ఉడికిపోయిందండి. ఆయిల్ బయటకు వచ్చింది కదా, మ్యాక్సిమం ఉడికిపోయినట్టే. సో చికెన్ రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.